మీలో చాలామంది నా తమ్ముళ్ళు చూసుంటారు. ఏంటంటే నాకే కన్నీళ్లు పెట్టించిన కామెంట్లు తల్లికి వందనం గురించి. ఎందుకంటే తల్లికి వందనం విషయంలో ఆ పథకం విషయంలో నేను వీడియో చేశానండి ఇంతకుముందు. తల్లికి వందనంలో ఇది వద్దు ఏంటి, కరెంటు బిల్లుతో లక్షల మందికి అన్యాయం, సీఎం సార్ గారు ఒకసారి ఆలోచించాలి అని ఒక తమ్ముళ్ళు పెట్టి నేను ఒక వీడియో చేశాను. ఏంటి, తల్లికి వందనంలో ఇది వద్దు అని వీడియో చేస్తే కొన్ని వందల కామెంట్లు వచ్చాయి. కొన్ని వందల కామెంట్లో ప్రతి కామెంట్ కూడా చదువుతూ ఉంటే నిజంగా నాకు కళ్ళ నీళ్ళు వచ్చినాయండి. ఇది వాస్తవం. ఎన్నిసార్లు కళ్ళ నీళ్ళు వచ్చినాయంటే నిజంగా చాలా కామెంట్లకి చాలా బాధ అనిపించింది నాకు. మీరు నమ్మండి నమ్మకపోండి. ఎందుకన్నానంటే తల్లికి వందనం ఇంతమందికి ఎంత అవసరమైన పథకం ఎందుకు ఇన్ని లక్షల మందికి అన్యాయం జరిగింది అనే బాధ ఎక్కువ కనిపించింది. అందుకే కళ్ళ నీళ్ళు వచ్చినాయి అన్నాను. వాస్తవంగా అసలు ఆ కామెంట్లు కొన్ని చదువుతా. అలాగే రఘురామకృష్ణరాజు గారు 300 యూనిట్లు దాటితే గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేస్తే అప్పుడు ఆయన ఏం మాట్లాడారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏదైతే తల్లికి వందనంలో ఆంక్షలు లేవు అని ఆయన నోటంట ఆయన చెప్పింది, అలాగే రఘురామకృష్ణ గారు చెప్పింది, ఆయన నోటంట వాళ్ళు ఏం మాట్లాడారో వినిపిస్తాను ఆ 2 వీడియోలు కూడా. కాబట్టి ఇదంతా వీడియో అంతా ఎండ వరకు చూడండి, మర్చిపోద్దు. ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి తెలియాలి. ఎందుకంటే తల్లికి వందనం ఎంతమందికి అయితే రాలేదో వాళ్ళందరికీ తెలియాలి, వాళ్ళు బాధపడకూడదు అని వీడియో చేస్తున్నాం. ఎంతమంది బాధపడుతున్నారో చాలామందికి తెలియాలి కాబట్టి ఈ వీడియో చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం చూడాలి ఈ వీడియో. కాబట్టి మీ బాధ్యతగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఎక్కువ మందికి ఈ వీడియో షేర్ అవుతుంది. లైక్ చేసి మీ బాధ్యతగా షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తే పక్కాగా సబ్స్క్రైబ్ చేయండి. ప్రజల సమస్యల మీదే మన వీడియోలు ఉంటాయి, పార్టీలకు అతీతంగా. ఏ పార్టీతో మన సంబంధం లేదు. కాబట్టి ఖచ్చితంగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేయండి, అలాగే మీ అభిప్రాయం తెలియజేయండి. ఒక్కసారి నాకు కన్నీళ్లు పెట్టించిన కామెంట్లు ఏంటో ఒకసారి చూద్దాం. చూసే ముందు అసలు రఘురామకృష్ణరాజు గారు తల్లికి వందనం పథకం గురించి, అంటే అమ్మఒడిగా ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పథకం పెట్టినప్పుడు ఆయన ఏం మాట్లాడారో ఒకసారి విందాం. ఒక్కసారి అమ్మ దొంగ స్కీమ్ అంటే అప్పుడు ఇది ఒకసారి అదే అసలు మీ ఇంట్లో మీరు వాడి కరెంట్కి అమ్మ ఒడికి అసలు ఏంటంటే సంబంధం గుర్తుందా? ఈ అమ్మ దొంగ స్కీమ్ ఏంటంటే మీ ఇంట్లో విద్యుత్తు 300 యూనిట్లు దాటితే మీ ఇంట్లో విద్యుత్తు మీకు అమ్మ ఒడి ఎవరట? 300 యూనిట్లు దాటితే మీకు అమ్మ ఒడి ఎవరంట? అసలు మీ ఇంట్లో మీరు వాడి కరెంట్కి అమ్మ ఒడికి అసలు ఏంటంటే సంబంధం గుర్తుందా? మీ ఇంట్లో కరెంటు అంటే విద్యుత్తు 300 యూనిట్లు దాటితే ఏంటి మీకు అమ్మఒడి ఎవరంట? ఇది అమ్మ దొంగ స్కీమ్. అమ్మఒడి ఎవరంట? కాబట్టి అసలు ఇంట్లో వాడే కరెంటుకి అమ్మఒడికి అంటే పిల్లాడు చదువుకునే చదువుకి సంబంధం ఏంటండి అని ఆయన మాట్లాడుతున్నాడు డైరెక్ట్గా. ఆయన ఏంటంటే మీ ఇంట్లో విద్యుత్తు 300 యూనిట్లు దాటితే మీకు అమ్మ ఒడి ఎవరట? అసలు మీ ఇంట్లో మీరు వాడి కరెంట్కి అమ్మ ఒడికి అసలు ఏంటంటే సంబంధం? విన్నారుగా, డైరెక్ట్గా ఆయన మాట్లాడిన మాటలే. ఇంకో వీడియో ఉంటుంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలో ఇంకో వీడియో ఉంటుంది. ఆ వీడియో కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారో ఒకసారి చెప్దాం. ఆంక్షలు ఏమన్నారు ఆయన? ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా ఇచ్చే బాధ్యత మాదని. విన్నారు కదా, ఆంక్షలు లేవు, కటింగ్లు లేవు, పూర్తిగా ఇచ్చే బాధ్యత. అంటే ఎలాంటి షరతులు లేవు, షరతులు లేకుండా ఇచ్చే బాధ్యత మాది అని చంద్రబాబు నాయుడు గారు అన్న మాట ఇది. ఒక్కసారి మళ్ళీ అంటారా? మా ఆడబిడ్డలకు పిల్లలకందరికీ విజ్ఞప్తి, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలున్నా ఒక్కొక్కరికి 15,000, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, ఆంక్షలు లేవు, కటింగ్ లేదు, పూర్తిగా. అదండి విషయం. విన్నారు కదా. కాబట్టి ఈ రకంగా అయితే కనుక 100% నేను చెప్పేది అదే. ఒక్కసారి ఎందుకనంటే ఆంక్షలు లేవన్నారు చంద్రబాబు నాయుడు గారు, కటింగ్లు లేవన్నారు. పోనీ కటింగ్లు 2,000 రూపాయలు ఏదో స్కూల్ మేనేజ్మెంట్ కోసం జగన్మోహన్ రెడ్డి గారు కట్ చేశారు, మీరు కట్ చేశారు. మీరు కట్ చేయని అన్నారు కానీ కట్ చేశారు కాబట్టి వదిలేయండి. కానీ రావాల్సిన వాళ్ళకి, ఇవ్వాల్సిన వాళ్ళకి కరెంటు బిల్లుతో ముడిపెట్టి కొంతమందికి అన్యాయం చేశారండి. నేను నిజంగా నిష్పక్షపాతంగా ఎలాంటి పక్షపాతం లేకుండా చెప్తాను ఈ మాటలో. కరెంటు బిల్లు ముడిపెట్టి కొన్ని లక్షల మందికి అయితే కనుక అన్యాయం చేశారు. కాబట్టి దయచేసి ఆ కరెంటు బిల్లు అనేది మాత్రం తీసేయండి. నిజంగాను చాలామంది న్యాయం చేసిన వాళ్ళు అవుతారు. అది నేను చెప్పాలనుకుంది. కొంతమంది కామెంట్లు పెట్టారు, ఆ కామెంట్లు చదువుతాను, ఒక్కసారి చూడండి.
అన్న నాకు 300 యూనిట్లు కరెంటు బిల్లు వచ్చిందని తల్లికి వందనం పథకం తీసేశారు, మాకు పొలం గట్రా ఏమీ లేదు, ఎప్పుడూ రానిది ఇప్పుడే ఎందుకు వచ్చిందన్న, అయినా కరెంటు బిల్లుకి తల్లికి వందనం పథకానికి సంబంధం ఏంటి, అలాంటప్పుడు ఓట్లు అడగడానికి 300 యూనిట్లు దాటిన వారు పనికి వస్తారా అని అడిగాడు. ఆయన పేరు రాపోలు తులసి అని ఉంది వాస్తవంగా అయితే కనుక. కాబట్టి ఇది వాళ్ళు అడిగే కామెంట్. నిజంగాను దానికి సమాధానం ఏంటి మనం చెప్పలేం అసలు. కొన్ని ఇంకా ఎంతో తర్వాత చదువుకునే పిల్లలకు వేస్తానన్నప్పుడు వెయ్యాలి, అంతేగాని కరెంటుని బేస్ చేసుకుని 300 యూనిట్లు కాలింది అందుచేత తల్లికి వందనం రాదు అనడం కరెక్ట్ కాదు కదా సార్. నాకు 3 పిల్లలు కరెంటు బిల్లు బేస్ చేసుకుని తల్లికి వందనం రాలేదు అని అంటున్నారు, మాకు ఇల్లు తప్ప 1 సెంటు భూమి కూడా ఎక్సెట్రా కూడా ఏమీ లేదు అన్న అని ఒకళ్ళు మాట్లాడతారు. ఇలాగా ఎలక్షన్లో అటువంటి వాళ్ళైనా ఓటు వేయాలి, దానికి ఎటువంటి రూల్స్ ఉండవు, చదువుకునే పిల్లలందరూ ఈక్వల్ కావాలి, వారికి తేడా ఇబ్బందులు ఏంటి అని ఒక ఆయన అడిగాడు. అవునన్నా మాకు కూడా రాలేదు, 300 యూనిట్లు దాటిందని అన్నారు అని ఒక ఆయన అడిగితే కనుక ఇదొక కామెంటు. సార్ నేను మా ఆవిడ చదువుకున్న నిరుద్యోగులము, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, మాకు 2 పిల్లలు, తల్లికి వందనం డబ్బులు సమయానికి వస్తే వాళ్ళకి యూనిఫామ్ కానీ ఇతరత్ర ఫీజులు కట్టుకోవాలని ఎదురు చూసాము, కానీ మా కరెంటు బిల్లు ఎప్పుడూ 200 యూనిట్లు దాటలేదు, కానీ అదే కారణం చెప్పి ఎగ్గొట్టేశారు, ఎంతో ఆశతో ఈ ప్రభుత్వానికి ఓట్లేసాము అనేది ఆయన అన్నాడు. ఇక నాది సేమ్ ప్రాబ్లమే సార్ అని అన్న కామెంటు ఇంచుమించుగా ఒక 60-70 మంది పెట్టుంటారు. మాకు 2 పిల్లలు, తల్లికి వందనం రాలేదు, కరెంటు బిల్లు 300 యూనిట్లు అనేది చెప్పి తీసేశారు అనేది కనుక రత్నరాజు అంటండి ఆయన పెట్టారు. నాకు 2 పిల్లలు, మల్లేశ్వరి అంట, నాకు 2 పిల్లలు, కరెంటు బిల్లు 300 యూనిట్లు వచ్చిందని మా 2 పిల్లలకి ఎలిజిబుల్ లేరని చెప్పారు, కానీ ఇది కరెక్ట్ కాదు, షాప్ అద్దెకి ఇచ్చాము, అలా వాళ్ళే కరెంటు వాడారు, శిక్ష మాకు వేశారు, మాలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు, మా పరిస్థితి వేరే, గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు 2 పిల్లలు కూడా, ఆ డబ్బులు ఇచ్చి ఉంటే దేనికైనా ఉపయోగపడుతుంది ఆ పిల్లలకు అనే వాళ్ళు మాట్లాడుతున్నారు. అన్న మీరు చాలా బాగా విశ్లేషణ చేశారు, ఇది మాత్రం పక్కా వాస్తవం, 300 యూనిట్లు దాటిందని చెప్పి తల్లికి వందనాలు ఇవ్వకపోవడం చాలా బాధాకరం, వాస్తవంగా మేము వాడింది కాదు, మా ఇంట్లో ఉండేవాళ్ళు వాడింది, మేము నష్టపోయాం. ఇలాంటి చాలా కొన్ని అయితే కనుక నాకు సేమ్ ప్రాబ్లం అన్న కామెంట్లు అయితే, సార్ మాకు 3 పిల్లలు, మేము చాలా ఇబ్బందుల్లో ఉన్నాము ఏంటి, కాబట్టి వస్తుందనుకున్నామో రాలేదు, మేము చాలా బాధపడుతున్నాము. ఇలా చాలా అండి, ఒకటి కాదు అసలు. ఇలాగ చాలా అయితే ఉన్నాయి. మాకు 200 యూనిట్లు వచ్చింది అయినా మాకు రాలేదు, కారణం కరెంటు బిల్లు అంటున్నారు, మేము రెంట్ హౌస్లో ఉంటాం, హౌస్ మారినప్పుడు కరెంటు బిల్స్ కూడా మారతాయి కదా, అది చెక్ చేసుకోవాలి కదా, ముందుగా 300 యూనిట్స్ అని చెబితే మేము సచివాలయంలో హౌస్ కరెంటు బిల్ అని చెక్ చేసుకుంటాము, లాస్ట్లో చెప్పడం కరెక్ట్ కాదు కదా, అప్పటికప్పుడు చెప్తే ఎలాగా, ముందే చెప్తే మేము చెక్ చేసుకుందాం కదా అని మాట్లాడతాను అనమాట. కాబట్టి సాధారణంగా ఇంకొకడు హిమజ అంట, సాధారణంగా నెలకు 100 యూనిట్లు మాత్రమే పవర్ వినియోగం ఉంటుంది, 200 యూనిట్లు అయినా సరే కానీ 300 యూనిట్లు అయినా వినియోగం ఉంటే కనుక, కాబట్టి మాకు ఎలాగొచ్చిందో మాకే అర్థం కాలేదు అని కొంతమంది అంటున్నారు. అన్న నాకు 3 పిల్లలు ఉన్నారు, ఒక్కరికి కూడా పడలేదన్న, కరెంటు బిల్లు ఎక్కువగా ఉందని రాదన్నారు, ఇంకా అవకాశం లేదని చెప్పారు అని ఏడుస్తున్న టాటూ సింబల్ అయితే కానీ పెట్టారండి. ఇలా ఒకటి కదండి బాబు, నిజంగా కొన్ని మాది ఇంకొకటి ఏంటంటే లావణ్య బోరా, మాది రేకుల షెడ్డు ఇల్లు ఉంది, వైట్ రేషన్ కార్డు ఉంది, ఒకే ఒక నెల 304 యూనిట్లు వచ్చింది, అది కూడా ఎండాకాలం. ఈ మారుతున్న కాలంలో ఎవరు సమ్మర్లో అవసరమైనవి వాడుకొని ఉంటారు, అందులోనూ పిల్లలకు హాలిడేస్, అందరూ ఇంట్లోనే ఉంటారు కదా, ఒక్క మే నెలలో 4 యూనిట్లు ఎక్కువ వచ్చింది, దానికి తల్లికి వందనం అనర్హులు అంటే ఎంతవరకు సమంజసం? మే నెలలో చాలామంది కరెంటు బిల్లు ఎక్కువ వచ్చాయండి, ఇది మాత్రం వాస్తవమే. కాబట్టి ఆ మే నెల ఒక నెల సాకుగా చూపించి, ఆ కరెంటు బిల్లు సాకుగా చూపించి తీసేయడం అంటే చాలా దారుణమైన విషయం, బాధాకరమైన విషయం అండి నిజంగాను. ఒకళ్ళైతే కనుక ఆ డబ్బులు మాకు చాలా అవసరం అన్నా, మేము బాగా లేని వాళ్ళము, కాబట్టి నిజంగా మమ్మల్ని
ఎలిజిబుల్ లెక్కల్లో తీసేశారన్న, కాబట్టి మేము నిజంగా నాకు ఏడుపు ఒకటే తక్కువ అని అయితే కనుక నేను కన్నీళ్ళతో నేను మెసేజ్ చేస్తున్నాను అని చెప్పి, అన్న ఇదే నేను చెప్పాలనుకున్నది. వెంకట్ పల్లవి అంట, అన్న మాకు ఇల్లు లేదు ఏమీ లేదు, అయినా కానీ ఆధార్ కార్డు మీద 3 కరెంటు మీటర్లు నడుస్తున్నాయి, అవి తీయించుకుందామంటే ఎక్కడ తిరిగినా ఏమీ సమాధానం చెప్పట్లేదు, మేము అన్నీ తిరిగి అలసిపోయాము. ఈ మెసేజ్ పెడుతున్నప్పుడు, మీకు ఈ మెసేజ్ పెడుతున్నప్పుడు కూడా నా కళ్ళంట కన్నీళ్ళు వస్తూనే ఉన్నాయి, ఎందుకంటే నాకున్న ప్రాబ్లమ్స్ అలాంటివి అనేది అంటే కనుక నిజంగా ఎలా అంటే నాకు చాలా బాధ అనిపించిందండి. అన్న నా భర్త పేరుతో ఎటువంటి సర్వీస్ నెంబర్ లేవు, కానీ ఇతరుల విద్యుత్ సర్వీస్ నెంబర్లకి నా భర్త ఫోన్ నెంబర్ లింక్ ఉందని చెప్పి, ఆధార్ నెంబర్ లింక్ ఉందని చెప్పి 300 యూనిట్లు వాడుతున్నామని తల్లికి వందనం రాలేదు. నా పేరుతో కానీ నా హస్బెండ్ పేరుతో కానీ ఎటువంటి మీటర్ లేనప్పుడు, సర్వీస్ నెంబర్ లేనప్పుడు మేము ఎలా కలుస్తామన్నా? 300 రూపాయలు కరెంటు వాడటం మేము ఎలా జరుగుతుందన్నా? మాకు తీసేశారన్నా అని అంటున్నారు. ఇలా వాట కదండి, నేను అలా చదువుకుంటూ పోతే 300-400 కామెంట్లు దాకా ఉన్నాయి. కానీ నేను ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తా, లేదా కామెంట్ దాంట్లో పెడతా ఆ వీడియో లింక్. మీరు చదువుకోండి, వాస్తవం కాదో మీకే అర్థమవుతుంది. కానీ దయచేసి ప్రభుత్వం సకాలంలో స్పందించి ఇలాంటి వాటికి న్యాయం చేకూర్చాలని నా విన్నపన అలాగే అభ్యర్థన కూడా. చూస్తున్న మీరు అందరూ కూడా ఫస్ట్ లైక్ చేయండి, ఎక్కువ మందికి షేర్ అవ్వాలి కాబట్టి. థ్యాంక్ యూ వెరీ మచ్.